ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించారు. వీటి ప్రభావంతో సముద్ర తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలు బలంగా వీసే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే సముద్రంలో అలలు కూడా భారీగా ఎగసిపడుతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్ నుంచి మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఆవర్తనం ప్రభావంతో మొత్తం కూడా అలలు బాగా ఎలసిపడే పరిస్థితి అంటే మనం చూడొచ్చు. భారీగా అలలు అయితే ఎగసిపడుతున్నాయి. ఆర్కే బీచ్లో ఉన్నాం మనం. ఆర్కే బీచ్లో భారీగా అలలు కూడా ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 5 రోజుల్లో కూడా వర్షాలు భారీగా అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇప్పటికే వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఇక్కడ అలలు అయితే భారీగా గతంలో ఎప్పుడు లేని అంతగా ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సముద్రం కూడా చాలా ముందుకి వచ్చిందని చూడొచ్చు. అలలతో పాటు సముద్ర ప్రాంతం కూడా ముందుకు వచ్చింది. మొత్తం ఈ 5 రోజులు కూడా ఉత్తరాంధ్రతో పాటు మొత్తం గోదావరి జిల్లాలు, రాయలసీమ మొత్తం అన్ని ప్రాంతాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ 5 రోజుల పాటు కూడా వర్షాలు కురిస్తే ఆ ప్రాంతాలు కూడా మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో అటు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలలో అంటే ఈ భారీ అలలు చూసేందుకు కూడా విశాఖలో చాలామంది పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం సముద్రంలో కూడా దిగి వాళ్ళు స్నానాలు చేయడం లేకపోతే మొత్తం కూడా ఈ అలను తిలకించేందుకైతే పర్యాటకులు కూడా భారీగా తరలొచ్చారు. చూడొచ్చు వివిధ ప్రాంతాల నుంచి అయితే చాలామంది ఈ అలను తిలకించేందుకు వస్తున్నారు. మొత్తం భారీ ఎత్తున అలలో అంటే సముద్రం యువతల ప్రాంతానికి వచ్చేయడంతో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం గతంలో కన్నా చాలా ముందుకు కూడా వచ్చిందని చెప్పొచ్చు. చాలా ఎక్కువ స్థాయిలో భారీగా ఈ అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంతంలో కూడా గాళ్ళు కూడా భారీగా వీచే అవకాశం ఉంది ఈ 5 రోజులు కూడా. దీంతో ప్రభుత్వం వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరు కూడా ఈ 5 రోజుల పాటు కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉండొద్దని వచ్చేయాలని కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తం ఇప్పటికే సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా సమాచారం కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పడం జరిగింది. 5 రోజులు గాలి కూడా అత్యధికంగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ అలలతో పాటు మొత్తం గాలి కూడా అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం లేదా అధికారులు కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.